హలో! ఇవాళ మనము హౌస్ డస్ట్ మైట్ యొక్క ఎలర్జీ గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. హౌస్ డస్ట్ మైట్ అనేది ఒక మైక్రోస్కోపిక్ ఆర్గానిజం. అది మన కంటికి కనపడదు. చాలా చిన్నగా ఉంటుంది. అది మైక్రోస్కోప్‌లో మాత్రమే కనపడుతుంది. అది మన ఇళ్లల్లో విపరీతంగా ఇండియాలో అన్ని ఇళ్లల్లోనూ ఉంటుంది. ఏ ఇల్లు గూడా హౌస్ డస్ట్ మైట్ లేకుండా ఉండదు. హౌస్ డస్ట్ మైట్‌ని షార్ట్ ఫార్మ్‌లో హెచ్‌డీఎం అని గూడా అంటాము. ఈ హెచ్‌డీఎం ఎంత టైనీ మైక్రోస్కోపిక్ అంటే అది మన బెడ్స్‌లో, మ్యాట్రెసెస్‌లో, పిల్లోస్‌లో, కార్పెట్స్‌లో ఉంటుంది. అందుకనే బెడ్‌రూమ్‌లో ఎక్సెసివ్ లినెన్ ఉంచుకోకూడదు. మ్యాట్రెసెస్, పిల్లో కవర్స్ రెగ్యులర్‌గా వాక్యూమ్ చేసి, వేడి నీళ్ళల్లో దాన్ని బెడ్ షీట్స్‌ని, పిల్లో కవర్స్‌ని ఉతికి ఎండలో ఆరేయాలి. ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా చేయాలి. మనం పడుకునే మ్యాట్రెస్ కూడా అట్‌లీస్ట్ వన్స్ ఇన్ 3 మంత్స్ మనం ఎండలో ఆరేస్తే హౌస్ డస్ట్ మైట్ ఎక్కువగా ఉండదు. వాక్యూమింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా ఎఫెక్టివ్‌గా మనకి హౌస్ డస్ట్ మైట్‌ని క్లియర్ చేస్తుంది. అసలు ఈ హౌస్ డస్ట్ మైట్ ఏం చేస్తుందంటే, దాని యొక్క ఫీకల్ డ్రాపింగ్స్ ఏదైతే ఉంటాయో, ఆ డ్రాపింగ్స్ మనకి చాలా అలెర్జిక్. అవి యూజువల్లీ మన లంగ్స్‌లో, ముక్కులో అది హార్బర్ అయ్యి, పొద్దున్నే లేవంగానే తుమ్ములు రావడం, నోస్ బ్లాక్, నోస్ దురద పెట్టడం, కళ్ళు దురద పెట్టడం, చెవు దురదలు పెట్టడం, ఇలాంటి నాజల్ సింప్టమ్స్, ఐ సింప్టమ్స్, థ్రోట్ సింప్టమ్స్ దీన్ని మనము అలెర్జిక్ రైనైటిస్ అంటాం. లేదా అలెర్జిక్ రైనో కంజంక్టివైటిస్ అంటాం. ఈ నాసల్ అలెర్జీ యొక్క ఈ స్టార్టింగ్ స్టేజెస్‌లో నాసల్ అలెర్జీలా కనపడుతుంది. క్రమేపీ ఇది మనం ట్రీట్ చేయకపోతే కంప్లీట్ ఆస్మాలోకి కూడా వెళ్తుందనమాట. ఎప్పుడైతే ఈ 2 నాసల్ అలెర్జీ అండ్ ఆస్మా స్టార్ట్ అవుతాయో, అప్పుడు మనకి దీనికి కరెక్ట్ మోతాదులో ట్రీట్మెంట్ ఇవ్వాలి. యూజువల్‌గా నాసల్ స్ప్రే గాని, ఆస్మాకి సంబంధించిన ఇన్‌హేలర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ డస్ట్ మైట్ ప్రివెన్షన్ అనేది అతి ముఖ్యమైన పని మనం ఇండ్లల్లో చేయడానికి ఆస్మా, అలెర్జీ ఉన్న పేషెంట్స్‌లలో. థాంక్ యూ.